గేటు దగ్గర దూరంగా గోడవతల నుంచి చూడటమే అదృష్టంగా భావిస్తాము. చాలా మంది కళ్ళని నమ్మలేకపోతున్నారు. ఇటువంటిది జీవితంలో చూడగలుగుతామని ఈరోజు ఈ సమావేశాన్ని అలా రోడ్డు మీద దూరంగా కూర్చుని చూస్తేనే పరవశంలో ఉండేవాళ్ళం కాదు. అందుకు ఈ జై భారత్ మహిళల సంఘానికి పేరు మీద జ్వాలగా ఏర్పడినటువంటి ఈ జై భారత్ మహిళలకి వాళ్ళకి శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను. మీరు ఇచ్చిన అవకాశం చాలా గొప్ప అవకాశం. ఇక్కడ కూర్చునే అవకాశం మాకు చాలా పెద్ద అవకాశం. అంటే చాలా మందికి తెలియదు, ఇంకో గంట సేపు భోజనం లేదు. మా ప్రత్యేక కూడా వెళ్ళి టిఫిన్ సెషన్ వంట లేట్ గా మొదలుపెట్టి పిల్లలతో క్షమించమని దాన్ని ఇందాక ఎటుగా పాడటం కానీ లేకపోతే కేవలం వాళ్ళ ఉత్తేజం వాళ్ళ సంకల్పం ఎంత గొప్పదో చాటి చెప్తూ ఇందాక మొత్తం అందరినీ ఉర్రు తొలిపే విధంగా అద్భుతంగా పాట పాడారు. ఈ పాటకు అసలు ప్రాక్టీస్ లేదంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ జై భారత్ కార్యకర్తలు చాలా మందిని మగవాళ్ళం మేము అబ్జర్వర్ కార్డ్స్ పెట్టుకొని కొంతమంది వాలంటీర్ బ్యాడ్జెస్ పెట్టుకుని మేము సర్వీస్ ఇస్తాము అని మొదటే ఇక్కడ సన్నాహక కమిటీ కమిట్మెంట్ ఇచ్చాము. ఆ విధంగా చేస్తూ వస్తున్నాం. మేమంతా కూడా చాలా మంది పిల్లలు కనీసం 2-3 రోజుల నుంచి నిద్రపోలేదు, ఒక గంట కూడా నిద్రపోలేదు. రాత్రి 6 గంటల ట్రాక్ లో ఉన్నారు. ఈ సంఘానికి మహిళల యొక్క సంఘం ఇవాళ ప్రారంభమైంది అనేది కేవలం కూర్చోబెట్టేస్తాం. కొన్ని ఆలోచనలు కానీ మహిళా దృక్పథం కార్యక్రమాన్ని అంటే ఉన్నారు కానీ అవి నిజమైన మహిళా సంఘాలుగా ఎవాల్వ్ అయినాయా అంటే మరి దాని మీద మనం సందేహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ జ్వాల అనేటువంటి సంస్థలో ప్రతి దాంట్లో ఒక విలక్షణత కనిపిస్తుంది. ఇక్కడ జరిగేటువంటి మీరు ఇక్కడ కొటేషన్స్ కనిపించేటువంటి బోర్డ్స్ కానీ ఈ బ్యానర్ కానీ మీరు ఇఫ్ యూ బిలీవ్ మీ దీన్ని మేము సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ బ్యానర్ ఫైనలైజ్ చేస్తాం. ఈ ఇందిరా గాంధీ దగ్గర నుంచి మిథాలీ రాజ్ దగ్గర నుంచి చాలా మంది కొత్త ముఖాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. జై భారత్ సంప్రదాయంలో ఎప్పుడు కూడా ఇలా 3-4 మొహాలు ఇలా ముందు పెట్టి వీళ్ళే మా దేవుళ్ళు అని చెప్పే సిస్టమ్ మాకు ఎప్పుడు లేదు. జై భారత్ సభల్లో మేము 10ల సంఖ్యలో గొప్ప వాళ్ళ ఫోటోలు పెడతాం. జై భారత్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్ కాన్ఫరెన్స్ హాల్లో మీరు చూస్తే 4 పక్కల మీరు తలనిప్పి ఎటు చూస్తే అటు ఫోటోలు కనిపిస్తాయి. వాటి అర్థం ఆ 50 మంది గొప్పవాళ్ళు అని కాదు. గొప్పవాళ్ళ నక్షత్రాలు అది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ మేము వాళ్ళందరినీ మేము గౌరవిస్తామని చెప్పడానికి ఎక్కువ మంది బొమ్మలు పెడుతున్నాం అని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 25 మంది 21 మంది మహిళలు గొప్పవాళ్ళని కాదు, ఇటువంటి అనేక మంది విజయాలు ఉన్నాయి అని చెప్పే ఉద్దేశంతో మేము పనిచేసాం. కానీ ఇందిరాగాంధీ పేరు పెడితే చాలా మంది నొచ్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ భాషలో వాళ్ళ పద్ధతిలో చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళకి. నేను అడుగుతున్నాను, మీరు టిబెట్ను ఆక్రమించినటువంటి మావో బొమ్మని నెత్తిమీ పెట్టు తిరుగుతున్నారు, మరి లక్షల మందిని చంపించినటువంటి స్టాలిన్ ని నిరభ్యంతరంగా బ్యాడ్జీలకి బుర్ర మీద పెట్టు తిరుగుతున్నారు. కానీ ఆవిడ ఒక ఏడాది ఎమర్జెన్సీ పెట్టిందనో మీ భాషలో పాలక వర్గాల మహిళ ఆవిడ పక్కన పెడుతున్నారు. ఆవిడది సెలబ్రేషన్ కాదని అడుగుతున్నాం మేము. మహిళల దృక్కోణంలో ఖచ్చితంగా ఇట్స్ గ్రేట్ సెలబ్రేషన్. ఆవిడ గ్రేటెస్ట్ హీరోయిక్ ఫిగర్. డిఫెక్ట్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇక్కడ ఉన్న మహిళలు కాదు, జై భారత్ బొమ్మలకు పెట్టిన వాళ్ళు కాదు, గాంధీ అంబేద్కర్ కాదు, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు పర్ఫెక్ట్ కాదు, ప్రతి ఒక్కరి దగ్గర లోపాలు ఉన్నాయి. మేము వాళ్ళ గొప్పతనం ఏమిటనేది చూసి తీసుకుంటున్నాం. ఆవిడ ఇందిరాగాంధీ ఆ రోజుల్లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ సైతం ఆవిడని చాలా ఈసరింపుగా బిచ్ అన్నాడు, ప్రైవేటు దట్ బిచ్ అన్నాడు, దట్ ఉమెన్ అన్నాడు, ఇంకా నానా రకాల మాట్లాడాడు. ఆయుబ్ ఖాన్ అయితే ఆవిడ షీఈ్ నైదర్ ఏ పొలిటీషియన్ నార్ ఏ ఉమెన్, ఆవిడ ఒక రాజకీయవేత్త కాదు, ఒక ఆడది కూడా కాదు అని చాలా హీనంగా, ఆవిడ ఒక మహిళ కాబట్టి ఇంత దేశానికి నాయకత్వం ఇస్తున్న ఒళ్ళు పొగరతోటి యాహియా ఖాన్ అనేటువంటి పాకిస్తాన్ నియంత్రణుడు ఆ మాట మాట్లాడాడు ఆవిడ గురించి. ఆవిడ ఏ రోజు మాట తూలి ఒక్క మాట అనలే. అమెరికా ఇవాళ అమెరికా కాదు, భారత్ ఇవాళ భారత్ కాదు, భారత్ అతి చిన్న దేశం, ఆ రోజు వర్ధమాన దేశం, నిరుపేద దేశం. అటువంటి దేశం అమెరికా తన 7th ఫ్లీట్ ని బంగాళాఖాతంలో నిలబెట్టినప్పటికీ కూడా, నీకు ఏదైనా జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఇందిరాగాంధీ దాన్ని లెక్క చేయకుండా ఆ రోజు బంగ్లాదేశ్ విముక్తిగా ఆవిడ పోషించినటువంటి పాత్ర ప్రపంచ నాయకుల చరిత్రలోనే, ప్రపంచ దేశాధినేతల చరిత్రలోనే ఒక మహిళగా ఆవిడ తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో అది సువర్ణాధ్యాయాలతో లిఖించాల్సిన విషయం తప్పితే చిన్న విషయం కానే కాదు. ఆవిడ బహిరంగ సభలో అమెరికాకి వార్నింగ్ ఇవ్వగలిగింది ఆ రోజుల్లో. ఈ వాళ్ళ నాయకులకి పేట తడుస్తుంది తప్పితే అంత ధైర్యం చేసేటువంటి ఎవడో లేడు నాకు తెలిసి. ఆవిడ ఓపెనే మాట్లాడింది, ఆవిడ బ్యాలెన్స్ కోల్పోలే. అంత జరిగిన తర్వాత బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ పత్రికల్లో పాకిస్తాన్ నాయకులు కూడా పచ్చి అబద్ధాలు అడిగి ప్రచారం చేసి ఏం చెప్పారంటే 1000 ఏళ్ళు
తర్వాత ఇటువంటి విజయం దక్కింది మాకు, ఇది ప్రతీకారం 1000 ఏళ్ల పరాజయాలకని ఇందిరాగాంధీ చెప్పిందని. అంటే హిందూ ముస్లిం పద్ధతుల్లో మేము ముస్లింస్ ఓడిపోయాము, మీరు హిందువులు లెగ్గారని వాళ్ళ భాష వాళ్ళ పద్ధతి అలాగే ఉంటుంది. ఏనాడు ఇందిరాగాంధీ అటువంటి మతతత్వ మాటలు మాట్లాడి ఎరుగుతారు, ఆ భాష ఆమెకు రాదు. ఇవాళ పాలకులు కూడా విషయం తెలియదు. ఆమె నెగ్గినప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఎవరైనా పార్లమెంట్ లో ఆవిడ ప్రసంగాన్ని మీరు తీసి చూస్తే యుల్ జస్ట్ షాక్. ఆమె మామూలుగా అలవోక ఈ విజయం బంగ్లాదేశ్ ప్రజలని చెప్పింది. అలాగే అలవోక మామూలుగా గీతా శ్లోకం సుఖాలకి పొంగిపోకుండా దుఃఖాలకి కుంగిపోకుండా ఉండేటువంటి శ్లోకం ఉంటుంది. మామూలుగా ఆవిడ దాన్ని చెప్పింది. దుఃఖేష్ అనుద్విగ్న మన సుఖేష్ విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచిత అని ఒక అద్భుతమైన శ్లోకం ఆవిడ నోట అలవోక వచ్చింది. షీఈ్ గ్రేట్ ఫిలాసఫర్. కానీ ఆవిడ దెయ్యంలాగా చూపించేటువంటి పెడితేనే మహిళా సంఘం. నువ్వు మహిళలు ఈ విజయాలు గర్వించాల్సిన అవసరం లేదు. నువ్వు మామూలు చూసి గర్విస్తావు, స్టాలిన్ చూసి గర్విస్తావు, ఎవరైనా చూసి గర్విస్తావు, వాడి దగ్గర చాలా గొప్ప నీకు అవసరం లేదు. కానీ ఒక మహిళ దేశ ప్రధానిగా ఒక చిరస్మరణీయ గారు ముద్ర వేస్తే షీ డిడ్ మిస్టేక్స్. ఆమె చేసింది చెప్పాలంటే గోల్డెన్ టెంపుల్ వీళ్ళు ఎవరు చేయలేదు, నువ్వు చేయలేదా, మీ వాళ్ళు ఎవరు చేయలేదా, నువ్వు పెడుతున్నటువంటి బొమ్మలు ఎవరు మిస్టేక్స్ ఎవరు చూపిస్తావా? ఒక మహిళ సెలబ్రేషన్ ఎవరు బయటికి తీయట్లేదు ఎందుకని అడుగుతున్నాను. అలాగే అనేక విషయాలు నేను చెప్పగలుగుతాను. ఇక్కడ 1920లో చలం గారు ఒక పుస్తకం రాశాడు, స్త్రీ అనేటువంటి పుస్తకం. ఈ రోజుకి తెలుగు మాట్లాడేటువంటి 2 రాష్ట్రాల్లో చలంగారికి సంబంధించినటువంటి విషయాలు నేను దాంట్లో ప్రస్తావించాను. చలంగారి స్త్రీ మీద సుదీర్ఘమైనటువంటి చర్చ సంవత్సరాల తరబడి దాని మీద కానీ, కుల నిర్మూలన మీద కానీ, అదేవిధంగా స్వామి వివేకానంద చికాగో ప్రసంగాల గురించి కానీ, గాంధీ గారి సాహిత్యాన్ని గురించి కానీ మేము సుదీర్ఘమైనటువంటి చర్చ చేసినటువంటి చరిత్ర మాకు పిఆర్జీ అనేటువంటి ఒక స్టడీ సర్కిల్ ద్వారా ఉంది అనే విషయం మీకు చాలామందికి తెలియదు. చలంగారిని అందరూ బహిష్కృతుడిగా చూస్తున్నారు. ఆయన ఒక మహర్షి, చాలా గొప్పవాడు. ఆయన రాసిన స్త్రీ పుస్తకానికి ఇప్పుడు 100 సంవత్సరాలు దాటినాయి. ఆయన విగ్రహం ట్యాంక్ బండో మరొక గౌరవనీయమైన ప్లేస్లో ఉండదు. ఆయన గురించి సమకాలీనటువంటి సాహిత్యంలో చర్చ చేయరు. కానీ ఆయన సాహిత్యం అజనామరమైనది. స్త్రీల విముక్తి గురించి ఆయన మాట్లాడిన మాటలని మేము జ్వాలా మీటింగ్లో కాదు ప్రతినిత్యం స్మరించుకుంటాము. చలం స్మృతి పేరు మీద మా దగ్గర ఒక బిల్డింగే ఉంది అనే విషయాన్ని మీకు చెప్తూ, దీంట్లో ఇక్కడ ఈవెన్ ప్రగతిశీలవాదులు అనుకునేటువంటి వామపక్షవాదులు కూడా ఒక దశలో స్త్రీ పుస్తకాన్ని వాళ్ళు ఇంటర్నల్గా నిషేధించిన విషయాన్ని ప్రస్తావించి దాన్ని విమర్శించడం అనేది జరుగుతుంది. అంటే నన్ను కమ్యూనిస్ట్గా ఫిక్స్ చేస్తున్న వాళ్ళు వామపక్షాల మీద మేము ఎటువంటి విమర్శలు చేస్తామో దాని గురించి మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఈ సబ్జెక్టు వినమని నేను చెప్తున్నాను. ఆయన పేరు మీద కొందరు గౌరవంగా ఏదో ఒక జయంతి పెట్టి ఆయన గుణగణాలు చెప్పి కూర్చుంటారు, కానీ ఒక్క మాట మాట్లాడడానికి ముందుకు రారు. ఆయన ఏం రాశాడు మాట్లాడే దమ్ము అడిగలేదు. స్త్రీ అనే పుస్తకం ఆయన మొట్టమొదటి పేజీ మీరు తొగేస్తే దాంట్లో స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం కావాలి. స్త్రీకి కూడా హృదయం ఉంది, దానికి అనుభవం కావాలి, మెదడు ఉంది, దానికి జ్ఞానం కావాలి. ఇలాంటి మాటలు రాశాడు. నువ్వు రాసావు ఎప్పుడైనా? నువ్వు ఆలోచించావు ఎప్పుడైనా? నీ పుస్తకాలు లిటరేచర్లో నువ్వు టన్ను ప్రొడ్యూస్ చేసి ఒక్క మాట చూపించగలుగుతావు దీని సమానమైన వాక్యాన్ని. అటువంటి స్త్రీ దృక్పథాన్ని కనబరిచినటువంటి మనిషి మీద నువ్వు నీ విప్లవకారులు ఏం చేస్తున్నావు అడుగుతున్నాను నేను. ఎంతకాలం ఏం చేశారు మీరు? ఎప్పుడు నా పేరు తీసారా? పైగా ఆ రోజు ఆ రచనలు మన పార్టీ వాళ్ళు చదవకూడదని మీరు బ్యాన్ చేసిన విషయం వాస్తవం కదా. 1990 సంవత్సరాలు అవుతుంది. ఆ మనిషి బహిష్కృతుడు. ఎందుకంటే ఆయన మాట్లాడింది మహిళ గురించి మాట్లాడారు కాబట్టి. ఆయన మీ సిద్ధాంతంతో ఆయన లేడు కాబట్టి ఆయన మాట్లాడినప్పటికీ మహిళల యొక్క స్వేచ్ఛని పూర్తిగా ఒక సంపూర్ణమైన మానవుగా రావడానికి గురించి కలగన్నాడు కాబట్టి ఆయన కూడా చాలా బలహీనతలు లోటుపాట్లు ఉన్నాయి, లేవని అంటలేదు మేము. కానీ ఆయన నువ్వెందుకు బ్యాన్ చేసావు? ట్యాంక్ బండి మీద ఎందుకు విగ్రహం లేదు? ఎక్కడ లేదెందుకు ఆయన విగ్రహం? ఆయన పేరు ఎక్కడ పెట్టేందుకు? ఆయన సమాధి దిక్కువైన స్థితిలో తమిళనాడు ఎందుకు ఉంది? ఆక్రమ పోయాడు, ఆయన ఎందుకు అలా ఉండిపోయాడు? ఎందుకంటే ఆయన మహిళల పక్షం తీసుకోవడం నువ్వు భరించలేవు. ఆయన బహిష్కరించావు, విప్లవకారులు బహిష్కరించారు, పాలకవర్గాలు బహిష్కరించారు, ప్రతి ఒక్కరు బహిష్కరించారు ఆయన్ని. ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఒక బిల్డింగ్ ఆయన పేరు పెట్టుకున్నాం, చాలా స్మృతి. భారత ఉపఖండ చరిత్రలో మొట్టమొదటిసారి జయ భారత్ ఆనంద్ కమార్గం పేరు పెట్టుకున్నది, తెలంగాణ పేరు పెట్టుకున్నది. మేము పేరు పెట్టుకున్నాం కేవలం ఫోటోల మీద, శిలా విగ్రహాల మీద, పూజల మీద, దండల మీద మాకు నమ్మకలే. ఇక్కడ పిఆర్జీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ చాలా మంది ఆశ్చర్యపోతారు ఇక్కడ చూసి. ఈ పాట పిఆర్జీ యొక్క ఉత్తేజ ఫలితం. అది ఎటువంటి విచిత్ర నేరాల్లోకి ఎక్కించిందో మీరు ఇమాజిన్ చేయడం ఇట్ ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. సుమారుగా అక్కడ గాంధీ గారి పుస్తకం మీద, కుల నిర్మూలన పుస్తకం మీద, తర్వాత మరొక పుస్తకం మీద చర్చ అయిన తర్వాత చికాగో స్పీచెస్ మీద వాళ్ళ చలం గారి స్త్రీ పుస్తకం మీద ఏడాది పాటు సుమారు 11 నెలల పాటు చర్చ జరిగింది.
దాంట్లో చాలా మంది మహిళలు డీటెయిల్డ్ గా మాట్లాడారు. ఒక 2 స్పీచ్లు విని మీరు చచ్చిపోవచ్చు మనం అంతా కూడా. అటువంటి స్పీచెస్ ఉన్నాయి. ఈమె రజని మాట్లాడింది, బ్రహ్మాండంగా మాట్లాడింది, చక్కగా లైక్ చేసుకుంటూ వచ్చింది. ఆ దీప్తి మాట్లాడింది. అక్కడ కూర్చొని ప్రతి ఒక్క మనిషి చేతులు విరిగిపోయిన చప్పటి కొట్టారు. చిన్న పసిబిడ్డ ఇవాళ మీటింగ్కి రాలేకపోయింది. ప్రియాంక ఆ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అమ్మాయి ఎక్కడ మాట్లాడారు కదా, ఏ పుస్తకం చదవలేదు. ఆ పుస్తకం చదివి 10 నిమిషాలు 15 నిమిషాలు బుల్లెట్ లాగా మాట్లాడింది ఆమె. అసలు మనం అటువంటి దాన్ని ఇవాళ మొత్తం మేము దురదృష్టవంతులం ప్రియాంక రానందుకు, ప్రియాంక కూడా దురదృష్టవంతులు ఈవెంట్ మిస్ అయినందుకు. ఆమె పరీక్షలు ఉన్నాయి వాళ్ళ. ఆ విషయం ముందు తెలిసి డేట్ కూడా మార్చి ఉండేవాళ్ళం అంత. ఆ తర్వాత కూడా తెలిసింది మాకు. అటువంటి ఉత్తేజాన్ని ఇవాళ మేము ఆలోచిస్తున్న విషయం. 11 నెలల తెలంగాణ పుస్తకం మీద నువ్వు పాలకడల్ని ఏ విధంగా మదించావో ఆ విధంగా మదించిన తర్వాత వచ్చే ఉద్యమం ఎలా ఉంటుందో ఇవాళ ప్రూవ్ చేస్తాం ఆ విషయాన్ని. అటువంటి మహిళా ఉద్యమాన్ని నిర్మించడం వెనకాల ఖచ్చితంగా నేను తెలంగాణ ఉన్నానని నేను భావిస్తున్నాను. ఇవాళ మొట్టమొదటిసారి ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఉమెన్ కాజ్ మీద మాత్రమే రాజీ లేకుండా మాట్లాడేటువంటి ఒక రాడికల్ ఉమెన్ ఉద్యమాన్ని మేము నిర్మించిస్తాం. నీ ఇప్పటిదాకా ఉమెన్ ఉద్యమానికి ఇచ్చిన నిర్వచనాన్ని మేము ప్రశ్నిస్తాం. మహిళలంటే ఏం చేయాలంటే నీ పార్టీ కార్యక్రమం తీసుకోవాలి, నీ పార్టీ కార్యక్రమం తాలూకు పాటలు కట్టాలి, నువ్వు చేసేటువంటి కూలీ రేట్ల పోరాటంలో వాళ్ళు కూడా పక్కన నిలబడి పోరాడాలి, బీడీ హక్కుల కార్మికుల గురించి పోరాడాలి. ఇంకేమైనా మాట్లాడితే కనుక నువ్వు మళ్ళీ వేరే బ్రాండ్ వేస్తావు. నువ్వు పట్టణ ప్రాంతాల్లో మహిళలు, పట్టణ ప్రాంతాల్లో మహిళలు మనుషులు కాదా? సెక్స్ స్వేచ్ఛ మీద ఏ గురించి మాట్లాడుతావు? నువ్వు చెప్పడానికి అసలు ఏం మాట్లాడుతున్నావు వాడు చెప్తావు, నువ్వు చెప్పడానికి నువ్వు నియంత్రణ విధిస్తావా? సెక్స్ స్వేచ్ఛ మీద మాట్లాడుతావు, నువ్వు రావై, నువ్వు 100 రిలేషన్స్ పెట్టుకుంటావు, కానీ నువ్వు ఇక్కడ కూర్చొని బ్రాండ్ వేసి ముద్ర వేసి మాట్లాడతావా? కానీ మహిళా సంఘాలని కూడా మగవాళ్ళ సంఘాలకి ఛాయగా నీడగా పనిచేస్తాను లేదా అడుగుతాను నేను. పార్టీలు నీళ్ళగా పనిచేస్తాను అడుగుతున్నాను నేను. ఒక మహిళా సంఘం తలుచుకుంటే మన సిగ్గర్ వేస్తాయి. వాళ్ళు తీసుకున్న కార్యక్రమాలు అన్ని అలాగే ఉన్నాయి. కొన్ని మహిళల ఉద్యమాలు ఖచ్చితంగా గొప్ప గొప్ప కార్యక్రమం చేసినాయి, కాదనట్లేదు నేను. కానీ అవి కూడా మాకు దొరకడం లేదు కార్యక్రమాలు. మనం లోయర్ లైబ్రరీలు పెట్టినప్పుడు చాలా గొప్ప బుక్స్ సెలెక్ట్ చేసాం. తెలంగాణకు సంబంధించి సుందర గారి బుక్ తీసుకొచ్చాం, రాయనారాయణ పుస్తకం తీసుకొచ్చాం. కానీ ఈ రెండు పుస్తకాలు అసంపూర్ణ కంటే తక్కువ. మనకు తెలియని మన చరిత్ర అనేటువంటిది లేడీస్ రాసుకున్న బుక్ ప్రింట్ లో దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు అడుగుతున్నాను నేను. ఇది దౌర్భాగ్యం. ఎందుకంటే మీరు దాన్ని డిబేట్ చేయరు, మీరు మాట్లాడరు, మీరు దానికి ఇవ్వాల్సిన రిసెప్షన్ ఎవరు. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ చీకటి కూడా ఉందో దాన్ని వాళ్ళు ఎత్తి చూపించారు కాబట్టి మీకు అది చాలా కష్టంగా ఉంటుంది. మాకు కూడా దొరకలేదు ఆ పుస్తకాన్ని. మహిళలు చేసిన పోరాటాలు ఉన్నాయి, కానీ వాళ్ళు మీరు వేసిన ముద్రలకు మీరు వేయలేదు ఆ పుస్తకాన్ని. ఫెమినిస్ట్ మహిళల మీ యొక్క ప్రయాణం ఎక్కడ దాకా సాగింది అని పుస్తకం టైటిల్ పెట్టింది ఎవరు? మాట్లాడింది ఎవరు? 3 తరగతుల పుస్తకం వస్తే దాని మీద వాల్యూమ్స్ దాని మీద రాయించినటువంటి విప్లవకారులు ఎవరు అడుగుతాడు నేను. సిగ్గుందా మీకు? ఆ రోజు చలాన్ని అడగదొక్కారు, తర్వాత వచ్చిన వేదికల్నిగా స్వరాలను అడగదొక్కారు. ఈ రోజు ఒక రాడికల్ రాజీ లేనటువంటి స్త్రీవాద దృక్పథం ఉన్నటువంటి స్త్రీల గురించి స్త్రీలు మాట్లాడేటువంటి భారతీయ మూలాలు కలిగినటువంటి ఒక మహిళా ఉద్యమం అనేది ఇక్కడ పుడతా ఉంది. అది కేవలం క్లబ్ గా ఉండదు, అది ఒక మాస్ ఉద్యమంగా ముందుకు వచ్చేటువంటి పరిస్థితి. మీరు దాన్ని విస్మరించాలని పరిస్థితి తీసుకొస్తారనేటువంటి ఛాలెంజ్ చెప్పగలుగుతాం మేము. మిత్రులారా, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి మసాలా అంతా వస్తుంది. ఇక్కడి నుంచి మతాలకు సంబంధించినటువంటి విమర్శ మీరు ఓపికగా వినండి. నేను మొత్తం వీడియో ప్లే చేయడం కానీ తర్వాత వివరణ ఇవ్వడం కానీ తప్పదు నాకు. ఎందుకంటే ఆ స్థాయిలో దీన్ని వైరల్ చేసి పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు సిగ్గు లజ్జ ఉంటే మొత్తం వీడియో పెట్టేవారని నేను అనుకుంటాను. మీరు వక్రీకరించే ఉద్దేశంతో కొన్ని క్లిప్పింగ్స్ని సెలెక్టెడ్గా చూపిస్తున్నారు. ఆ విషయాలు నేను మాట్లాడతాను. ఇక్కడ నుంచి మతం మీద విమర్శ ప్రారంభమవుతుంది. అది ఎలా ఉంది అది జరిగేదాకా నేను ఇక్కడ కామెంట్స్ చేయను. వీడియో అయిన తర్వాత నేను మాట్లాడతాను. అప్పటిదాకా మీరు ఓపిక పట్టాలి ప్లీజ్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఛాలెంజ్ చేసేయగలుగుతాం. మహిళలు అడుగుతున్నాను, ఇవాళ ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారు, చాలా హ్యాపీ. నేను అడుగుతున్నాను, దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోవాలి మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ ప్రపంచంలో బతుకుతున్నాం? ఎక్కడ బతుకుతున్నాం? మనకేమున్నాయని అడుగుతున్నాను నేను. మీరంతా గుళ్ళకి పెడుతున్నారు, మీకు మతాలు ఉన్నాయి, మీరంతా ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు ఆఫీసులు ఉన్నాయి, మీరంతా పనులు చేస్తున్నారు, మీరంతా ఎంపీటీసీ అవుతున్నారు. నిజంగా ఇది మీరు ప్రపంచమేనా? ఈ మతాలన్నీ మీవేనా? ఒక్క మతమైన మహిళలకు సంబంధించి ఉందా? ఒక్క పార్టీ ఉందా? ఒక్క సిద్ధాంతం ఉందా? అన్ని మగవాళ్ళవి. అది మగవాళ్ళకి సంబంధించిన ప్రపంచం నడుస్తుంది. దాంట్లో సెకండ్ ఫీడల్ రోల్ ఎందుకు ప్లే చేస్తామో అని అడుగుతున్నాను నేను. మహిళలు ఏం మాట్లాడుతున్నాయి? ఆయన చెప్పాడు ఆదిత్యనాథ్ ఆయన రాముడికి 200 అడుగులు విగ్రహం పెట్టిస్తానంట. 500 పెట్టుకో, నీ నాయకుడు ఆయన కాబట్టి ఇష్టం కానిచ్చుకో, పెట్టిస్తానంట. ఆయన జాతి యొక్క సభ ఏ జాతి గురించి మాట్లాడుతున్నావు? ఏం జాతి గురించి మాట్లాడుతున్నావు? తన భార్య ప్రెగ్నెంట్ 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఒక్క మాట చెప్పే దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావు, నువ్వు రైట్ చేసావు, ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు.
ఆమెకు తెలియకుండా ఆమె తన తమ్ముడిని ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడవుతాడు. మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు. ఎలా అవుతాడు మహిళకి? నేను అడుగుతున్నాడు ఎలా అవుతాడు? ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది అంతే కదా, ఆమె ముక్కు చేలు కోయించాడు. బైబిల్ని విమర్శించేవాళ్ళే మేము కన్స్ట్రక్టివ్గా ఖురాన్లో ఉన్నటువంటి సూరాల ఆయతుల్ని విమర్శించాము, వ్యతిరేకించాము అనేటువంటిది మీరు ఎక్కడ ఎందుకు చూపించలేదు? నేను ఆశ్చర్యపోతున్నాను ఈ విషయాన్ని. నీకు దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? ఏ పుస్తకం గురించి మాట్లాడతాను నేను? ఖురాన్లో రాయలేదా ఆడవాళ్ళు మగవాడు సగం అనగానే మగవాడు కొంచెం ఎక్కువ అని రాయలేదా? కొట్టొచ్చు తన్నొచ్చు రాయలేదా? మీ యొక్క అవయవాన్ని గోప్యంగా ఉంచుకో. నీకు అవయవాలు లేవు, నువ్వు గోప్యంగా ఉంచుకోవాల్సి చెప్పాల్సిన పనిలే. నువ్వు చెప్పడానికి అడగాల్సిన పని లేదా? పుట్టుకతోటే నువ్వు పాపివి, నువ్వు పుట్టుకతోటే నువ్వు ఒక పాపం చేసావు అని బైబిల్లో చెప్పడం లేదా? ఆది పాపం అని అంటలేదా? అందుకే మహిళలకి వాళ్ళకి ప్రతి నెల కూడా నొప్పులు వస్తాయి, గర్భంలో నొప్పులు వస్తాయి అనలేదా? చివరికి కరుణామయి అని భారతరత్న ఇంకేదో చాలా నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నట్టు మదర్ తెరేసా కూడా ఆవిడ కరుణ కూడా ఆవిడ హాస్పిటల్స్ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తే వాళ్ళకి నొప్పులు పడే టైంలో ఆవిడ మొత్తం మంది ఇవ్వడానికి వ్యతిరేకం. ఎందుకంటే ఈ శిక్ష దేవుడు వేశాడు, అది అనుభవించాల్సిందే. ఆ కరుణామ తల్లి నీకు దండమమ్మా. నువ్వు ఆ మతంలో ఉంటే అదే పని చేస్తావు. ఏ మతం నీదని చెప్పుకుంటూ అడుగుతాడు. ఏ మతం నీది? ముక్కు చెవులకు వస్తాడు మతం నీదా? ఎవడి మతం నీది? ఏ రాసా పుస్తకాల్లో తీ బయటికి. దళితులు అంబేద్కర్ ఏ విధంగా మనుస్మృతిని తగలబెట్టాడో ఆయన మనుస్మృతి ఒకటి తగలబెట్టాడు దళితుల గురించి. ఆడవాళ్ళకి తగలబెట్టాల్సి వస్తే పుస్తకాలు మిగలవు, మతాలు మిగలవు, ఏం మిగలవు మీకు? అన్ని తగలబెట్టాలి. ఏ పుస్తకం కూడా అన్ని మీరు రాసుకుంటే. నేను అడుగుతున్నా, మీరు ఎందుకు మతంలో ఉన్నారు? మీరు ఎందుకు మతాన్ని ఫాలో అవుతున్నారు? ఏ మతాన్ని దండాలు పెడుతున్నారు? ఎవరి గురించి పెడుతున్నారు? ఎవరి గురించి కల్చర్ అంతా కూడా ఆడమనిషి అంటే ఇలా ఉండాలి ఎవడో చెప్పింది? ఇదంతా కూడా నువ్వు ఏ రకంగా బతుకుతున్నావు, ఏ రకంగా ఉన్నావు, ఇదంతా కూడా నీకు ఎప్పటి నుంచో నీ మీద వేసినట్టు ముద్ర నిన్న విధంగా తయారు చేశారు. నువ్వు తయారు చేయలేడు. నువ్వు ఖచ్చితంగా ఇలా ఉండాలి, నువ్వు చీర కట్టుకోవాలి, నువ్వు అమలవి, నువ్వు సబలవి. వాడు తెలంగాణ అంటాడు, వీడు ఆంటాడు, ఇద్దరు తెలుగుదలు అంటారు. ఆ తెలుగుదల పాటలు కూడా చివరికి మల్లమ్మ పతిభక్తి. ఏంటో పతిభక్తి కొడగా? ఈ సతిభక్తి లేదా? ఈ జాతి గీతం అవుతుందా? ఏంటో పతిభక్తి? ఎవడికి నీదేమిటో అడుగుతుంది. తెలంగాణ కాదు, నీది ఆంధ్ర కాదు, నీదేమి కాదు. నువ్వు మహిళవి. నువ్వు తీసి చూడు, ఎందుకు అలా చేశాడని అడుగు. ఎవడెవడ రాయడానికి, ఎవడి దాని గురించి మాట్లాడేది? అటువంటి మనుస్మృతిని ఏ విధంగా తగలబెట్టారో మేము ఇక్కడ ప్రతి నెల ప్రతి ఏడాది తగలబెడతాం. మేము కుల నిర్మూలన దినోత్సవం చేస్తాం. అంబేద్కర్కి మేము దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి విగ్రహాలు ఇవ్వడం మా వల్ల కాదు. మేము కుల నిర్మూలన గురించి మాట్లాడతాం, మేము మనుస్మృతి తగలబెడతాం. కానీ మేము అనుకున్నాం ఒక్క మనుస్మృతి కాదు, వివక్షకు సంబంధించి ఏ మత గ్రంథాలు అన్ని కూడా రాసి వివక్షకు సంబంధించి అన్ని మత గ్రంథాలు రాసి తగలబెడతాం అనుకున్నాం. కానీ నాకు అనుమానం, ఆడవాళ్ళు తగలబెట్టాల్సి వస్తే ఏం తగలబెడతారు? తగలబెడితే ఏం మిగులుతుంది? మీరంతా మోసుకొని తిరుగుతున్నారు. ఆ బుద్ధిజంలో ఆయన మహిళలు వచ్చి చేరతామని రక్తాలు కారిపోయి ఆయన వెనకాల దండాలు పెట్టుకుంటూ